దశాబ్దాల మంగళగిరి ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. భయం మాటున జీవిస్తున్న ప్రజలకు భరోసా దొరికింది. కూల్చివేతల నుండి కట్టడాల వైపుకు అడుగులు పడ్డాయి. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమైంది. మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఎంత మంచి జరుగుతుందో నారా లోకేష్ రూపంలో మంగళగిరి ప్రజలు కల్లారా చూస్తున్నారు. మంగళగిరికి ఎందరో నాయకులు వచ్చారు వెళ్లారు, కానీ ఒకే ఒక్క నాయకుడు అధికారంతో పని లేకుండా ప్రజలకు అండగా నిలబడ్డాడు. కష్టమంటూ వచ్చిన వారి కన్నీళ్లు తుడిచాడు. 5 ఏళ్ల పాటు సొంత నిధులతో 26 సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో అమలు చేశాడు. ఈ నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఎప్పుడు తమను ఖాళీ చేయించి రోడ్డున పడేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తానని మాటిచ్చారు నారా లోకేష్. అమ్మా, నేను యోగలం పాదయాత్ర మొదలుపెట్టే ముందల మన ప్రాంతం అంతా నడిచిన, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. మీరు నివసిస్తున్న ప్రాంతాల్లోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. నారా లోకేష్ పై నమ్మకంతో 2024 ఎన్నికల్లో 91,000 ఓట్ల భారీ మెజారిటీనిచ్చి గెలిపించుకున్నారు మంగళగిరి ప్రజలు. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షగా మారిన మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరిస్తూ దశల వారీగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మేము అసలు అనుకోలేదు సార్, పట్టాలు వస్తాయి, మా ఇళ్లకి పట్టాలు వస్తాయి, మాకు ఒక హక్కు ఉంది, మేము మనుషుల్లాగా గుర్తు చేసినందుకు ఆయనకి మాత్రం చాలా చాలా నిజంగా రుణపడి ఉంటాం సార్. మేము కొంచెం భయంగా ఉండేదండి, ఎందుకంటే ఎవరన్నా వస్తే ఇది పీడబ్ల్యూ వాళ్ళదని మమ్మల్ని కొంచెం భయపెట్టేవాళ్ళు. అంటే ఎప్పటికైనా తీసేస్తారేమోనని పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే అలా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే మాకు ఈ పట్టాలు వచ్చినాయో మేము చాలా ధైర్యంగా ఉన్నాము. ఈ విధంగా మాకు పట్టాలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లోకేష్ గారు ఎలక్షన్స్ కు ముందు మాకు పట్టాలు ఇస్తానని చెప్పని మాట ఇచ్చారు. ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత 10 నెలల్లోనే మాకు పట్టాలు ఇవ్వటం జరిగింది. మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ ఈ రోజు మాకు నెరవేరినట్టు అనిపించింది. చాలా చాలా సంతోషం అండి. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది మంగళగిరి ప్రజలకు చారిత్రాత్మక ఘట్టం. చరిత్రలో ఏ నాయకుడు చేయని మేలు, అసాధ్యాలను సుసాధ్యం చేసినప్పుడే నాయకుడి సమర్థత ప్రజలకు తెలుస్తుంది. మంగళగిరి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో నారా లోకేష్ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పరిధిలో ఉండే భూములకు సంబంధించి త్వరగా క్లియరెన్సులు పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించగా, రైల్వే, అటవీ భూముల్లో నివాసితులకు అన్ని అనుమతులు తీసుకుని వీలైనంత త్వరగా పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి. అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది. తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారు నారా లోకేష్. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన గౌరవం వెలకట్టలేనిది. లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఘనంగా భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, ప్రతి ఒక్కరి గుండెల్లో సంతోషాన్ని నింపుతూ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మాటిచ్చి మర్చిపోయే నాయకులున్న ఈ రోజుల్లో ఇచ్చిన మాటను ఏడాదిలోపే అమలు చేసిన నారా లోకేష్ వంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఎన్నడూ చూడలేదంటున్నారు మంగళగిరి ప్రజలు. లోకేష్ అన్న. నారా లోకేష్ అంటే మాటలు చెప్పే నాయకుడు కాదు, మార్పు తెచ్చే నాయకుడు.